అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. విజయుడు, అజయుడు అనే ఇద్దరు యువరాజులు ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. వారిని తిరిగి రాజ్యానికి పంపేలోపు ఒక చిన్న పరీక్షను పెట్టాలనుకున్నాడు గురువుగారు. ఇద్దరిని పిలిపించి, నాయన, మన ఆశ్రమానికి 70 క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గృహలున్నాయి. వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది. దాన్ని ఎవరు తొందరగా తీసుకువస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు. దాంతో యువరాజులిద్దరూ గృహలను వెతుక్కుంటూ బయలుదేరారు. దారిలో వారికి ఒక వ్యక్తి గాయాలతో కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజయుడు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యలు చేసి ఎవరో ఏమిటో కనుక్కున్నాడు. కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళాక విజయుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక అతడికి అజయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు. వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజయుడిని విడిపించాడు. అంతేకాదు, వారు విజయుణ్ణి గుహల వద్దకు తీసుకువెళ్ళి మరకతమణి కూడా ఇప్పించారు. ఇదంతా ఎలా సాధ్యమైందో అజయుడికి అర్థం కాలేదు. అదే విషయం అడిగాడు. అప్పుడు విజయుడు దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైన వాడే. వాళ్ళెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు. దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను. వాళ్ళ ద్వారానే మణిని కూడా సంపాదించాను అని చెప్పాడు. ప్రక్కవారికి సాయం చేస్తే అది మనకు మంచేనన్న విషయం అప్పుడే అజయుడికి అర్థమైంది. అంతేకాకుండా ఏ పని చెయ్యాలన్నా శారీరక బలమే కాకుండా మంచి మనసు, తెలివితేటలు, ఎదుటివారి మనసును మెప్పించే మృదువైన సంభాషణ, ఇలాంటివి ఎన్నో మంచి గుణాలు కలిగి ఉంటేనే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టే విజయుడు తన గురువుగారు పెట్టిన పరీక్షలో సామరస్యంతో గెలవగలిగాడు. అలానే మన జీవితంలో మనకు వచ్చే సమస్యలను భగవంతుడు మనకు పెట్టే పరీక్షలు అనుకొని ఎంతో సామరస్యంతో గెలవటానికి మంచి గుణాలను అలవర్చుకోవాలి. జై గోవింద, జై శ్రీమన్నారాయణ.